నా ప్రాబ్లం ఏంటంటే నేను పోయిన సంవత్సరం నేను గాంధీ భవన్లో నేను నిరసన చేసిన. దేని కొరకంటే రుణమాఫీ కాలే. సరే బోనస్ రాలేదు, అది బోనస్ వచ్చేసింది. రెండవది ఇప్పుడు మనకు రైతు బంధు కూడా కొంచెం ఎటమటంగానే వేసినట్టు వేస్తున్నారు. దీన్ని కరెక్ట్గా నాకే కాకుండా ఎక్కడ ఉన్న మన రాష్ట్రంలో పేద ప్రజలకు కానీ 10 ఎకరాలకు ఇస్తావు, నువ్వు 5 ఎకరాలకు ఇస్తావు, అదే మీరు నిర్ణయించుకోవాలి. మీరు చెప్పేది కాదు అది. కాబట్టి ఎక్కడైతే పేదరికం ఉన్నదో అక్కడ మీరు దృష్టి పెట్టాలి. కానీ మీ అంతటా మీరే రోజుకు అసెంబ్లీలో కొట్లాటలే సరిపోతున్నాయి, కానీ ఈ ప్రజల గురించి మాత్రం పట్టించుకునేవాడు లేడు. ఒకటి బాగా ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఆయన మీద నువ్వు, నీ మీద ఆయన, మీరు దాని కొరకే కొట్లాడుతున్నారు. కానీ ఈ ప్రజల కోసం అయితే ఎప్పుడైతే నాకైతే కనిపిస్తలే. నేను చాలా తక్కువ చదువుకున్నాను కాబట్టి నాకు కొద్దిగా అవగాహన కలుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్నలో మోసం చేస్తున్నావు. ఈ ఓట్లు సమయం కాగానే ఓటు ఇచ్చినట్టు ఓటు ఇవ్వనట్టు చేస్తున్నావు. నువ్వు మాకు రుణమాఫీ చేస్తావో చేయవో, రుణమాఫీ మాకు చేయకు. నిన్ను ఓటు చేయమంటుండు. నువ్వు రుణమాఫీ చేస్తా అని మోసం చేస్తున్నావు. రుణమాఫీ ఎట్లా ఇస్తానో ఆయన ఇస్తా అన్నాడు, నువ్వు 2 లక్షలు ఇస్తానన్నావు. ఈ 2 లక్షల కంటే నేను గాంధీ భవన్ కాడ పోయిన సంవత్సరం ధర్నా చేసిన. వేలాది మంది వచ్చారు. దీన్ని కలెక్టర్కు పంపించారు. ఈ కలెక్టర్కు పంపిస్తే కలెక్టర్ ఏమన్నారు, నేను మాఫీ చేసిన పొమ్మన్నారు. తర్వాత కాకుంటే 3 లక్షల లోపు ఉంటేనే, 2 లక్షల లోపు ఉంటే కట్టుకుంటా చేస్తా అన్నావు. ఆ 2 లక్షల పైన నేను కట్టేసిన. ఆల్రెడీ నాయి కట్టినా, నా భార్య ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు ఊసు లేదు, పాసు లేదు. ఇటువంటి దుర్మార్గమైన విచారణ నాకెప్పుడు కాలేదు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చిన దీనికి కరెక్ట్ నడిచింది. కానీ ఇప్పుడు ఇంత అధ్వానంగా నడవడానికి ఇది పద్ధతి కాదు. 3 ఏళ్ళు నడుస్తున్నాయి. ఆయన 1 లక్ష అంటే నేను 2 లక్షలు అన్నాడు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. రెండోది ఆజ్ఞానాలన్నీ ఇచ్చిండు. మరి కాలేదు. కొందరు నువ్వు చేసినావు ఆల్రెడీ. మరి చేసిన వాళ్ళు సబ్ చేయకుండా ఒప్పుకుంటే మరి చేయని వాళ్ళు పెట్టుకోవాలి. కాబట్టి వండి బకాయిలు ఉన్నాయి కదా, అతి తొందరలో చేయాలని నేను ఒక తోట యాదగిరి సహకారం మనం నేను ప్రజాభవన్ దగ్గరికి ఒకటే దానికి వచ్చిన. స్పష్టంగా నాకు కావాల్సిన పింఛన్ ఒకటి. రెండోది ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు కదా, ఆయన వంగడిగా చేస్తుండ్రు. ఆయనకు ఒక ఈ గవర్నమెంట్ ఇల్లు కావాలి, డబల్ బెడ్రూమ్ కావాలి.